హలో హాయ్ నమస్తే, దిస్ ఈస్ రామ్దాస్ చౌహాన్. వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త. ఇక్కడ 1:3 లిస్ట్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. అయినా ఇప్పుడు ఎవరెవరికి మెసేజ్ వస్తుందో దాని గురించి అన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాము. 1:3 లిస్ట్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఒకవేళ ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సెండ్ చేయండి. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి సెండ్ చేయండి ప్లీజ్. అయితే మనమైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు. DSC 2024 lists sent to DOs SMS to individual for the certificate verification in the ratio 1:3 will be sent tonight, and verification starts tomorrow and continue up to 5th October. వెరిఫికేషన్ లిస్ట్ అన్నీ ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి. అయినా డిఓ ఆఫీస్ వాళ్ళు ఆల్రెడీ మనకు ఇండివిజువల్గా మెసేజ్ వస్తున్నాయి. అయినా చాలామందికి మెసేజెస్ అయితే వచ్చేసింది. అయితే ఇండివిజువల్ మెసేజ్ వచ్చిన తర్వాత 1:3 రేషియో ఆధారంగా అక్కడ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అయితే వెరిఫికేషన్ ఆల్రెడీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. అయినా కంటిన్యూ ఎప్పటి వరకు జరుగుతుందంటే అక్టోబర్ 5th అక్టోబర్ వరకు జరుగుతుందన్నమాట. అయితే మెసేజెస్ ఎట్లా వస్తుందంటే ఈ విధంగా మెసేజెస్ వస్తుంది. చాలామందికి ఆల్రెడీ వచ్చేసినాయి. అయినా అయితే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. డియర్ అప్లికెంట్, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఇన్ TGDSC 2024 in the ratio of 1:3. Is you are required to attend the certificate verification along with the original copies at the designated place in identified by the DO office. Same will be published on location newspaper and ఆన్లైన్ తో TS ఆన్లైన్ తో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీరైతే ఫ్రెండ్స్ ఎవరికైతే మెసేజ్ రాలేదో వాళ్ళు దిగులు పడకండి, ఖచ్చితంగా రేపు పొద్దున కల్లా మెసేజ్ వస్తుంది. అయినా అయితే ఎవరికైతే మెసేజ్ వచ్చేసిండ్రో వాళ్ళు ఖచ్చితంగా డిఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఒరిజినల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు అనమాట. ప్రతి సర్టిఫికేట్ని జాగ్రత్త పెట్టుకోండి. అయినా ప్రతిదీ అవసరం ఉంటుంది, ఎప్పుడు ఏది అడుగుతారో తెలియదు. కాబట్టి బోనాఫైడ్ టీసీ కాదుగా, బోనాఫైడ్ అనేది, తర్వాత ఇండివిజువల్ సర్టిఫికేట్ అనేది చాలా ఒరిజినల్ ఏమేమి అవసరం ఉందో మనకు చాలా బాగా తెలుసు. అన్నిటి జాగ్రత్త పెట్టుకోండి బ్రదర్స్. ఇప్పుడు నేను ఆదిలాబాద్ డిస్టిక్ ఇప్పుడైతే ఆదిలాబాద్ డిస్టిక్ 1:3 లిస్ట్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది. ఆల్రెడీ నేను డిస్ప్లే పైన చూపిస్తాను, అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ లోకల్ బాడీస్ యూఆర్ అన్ని ప్రతిదీ కనిపిస్తుంది. ఎస్జిటి కేటగిరీస్ అనమాట. 1:3 లిస్ట్ ఇట్ ఈస్. ఎవరైనా ఆదిలాబాద్ డిస్టిక్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటే చెక్ చేసుకోవచ్చు. నేను ఒకటి చూపిస్తున్నాను. అయినా టోటల్ 34 పేజెస్ ఉన్నాయండి. అయినా 1:3 లిస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళది ఇక్కడ డీటెయిల్స్ ఉంటుంది. అయినా మళ్ళీ వేరే డిస్టిక్ది కూడా నేను ప్రతిదీ పెడుతూ ఉంటాను, చూడండి. చూసి వేరే డిస్టిక్ ఆల్రెడీ హైదరాబాద్ లిస్టు గురించి కూడా నేను చెక్ చేస్తున్నానండి, ట్రై చేస్తున్నాను. ఒకవేళ దొరికితే వెంటనే నేను వీడియో తయారు చేసి పంపిస్తానండి. 1:3 ఆదిలాబాద్ డిస్టిక్ వైజ్ అండ్ మీడియం వైజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ డిస్టిక్ వాళ్ళు క్లియర్గా చూసుకోండి మీ యొక్క నేమ్స్ ఇక్కడ ఉందా లేదా అనేది. అయినా ఎస్జిటి కేటగిరీస్ అండ్ ప్రతిదీ నేను షేర్ చేస్తూ ఉంటాను. ఒకవేళ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అయినా దీంతోపాటు నేను దీనికి సంబంధించిన ఫామ్ ఏ విధంగా రాయాలో మన డిఎస్సికి సంబంధించినటువంటి ఫామ్ గురించి కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాను. అయితే ఏ విధంగా ఫామ్ నింపాలి దాని గురించి కూడా నేను ఆల్రెడీ చూశాను, వీడియో చూపించాను. అయితే దాన్ని చూడండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి డిస్క్రిప్షన్లోకించి. అయితే వెతికి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మన వెరిఫికేషన్ ఫామ్ అని నా యూట్యూబ్ ఛానల్లో ఉందండి, చూసుకోండి. తర్వాత డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూసుకోండి. ఇదన్నమాట ఆదిలాబాద్ డిస్టిక్ యొక్క కేటగిరీ వైజ్ 1:3 లిస్ట్. మిగతాది కూడా నేను షేర్ చేస్తూ ఉంటానండి. అయితే మనం ఇప్పుడు ఫామ్ చూద్దాం. అయినా ఏ విధంగా ఉంటుంది, దానికి ఏ విధంగా ఉందో చూసుకుందాము. డిఎస్సి ఫామ్ అనేది చెక్ లిస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ డిఎస్సి 2024 క్యాండిడేట్స్. అయినా పోస్ట్ నేమ్ అంటే మన పోస్ట్ నేమ్ పెట్టాలి. తర్వాత ఒక ఫోటో కావాలి, అవసరం ఉంటుండేదండి. లోకల్ డిస్టిక్ ఆఫ్ ద క్యాండిడేట్,
post applied district, registration TR number, DSC 2024 hall ticket number, date of examination, examination center name, category of the post, medium of the post, candidate name and father name, mother name and date of as per the ఎంక్వైరీ అండ్ జెండర్ అండ్ కమ్యూనిటీ ఇవన్నీ అడగడం జరిగిందండి. అయినా మీరు చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. అయినా నేను ఇక్కడ కాలం నెంబర్ 15, 16, 17, 18, 19, 20 కూడా పెట్టాను. ఇక్కడ కాలం నెంబర్ 20 తర్వాత చూడండి, స్టడీ పర్టికులర్స్ టు బీ ఫిల్డ్ బై ది క్యాండిడేట్స్ మనము ఫిలప్ చేయాలండి. ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మనం ఏ స్కూల్లో చదువుకున్నామో దాని అడ్రస్ కూడా ఇక్కడ పెట్టాలండి. అయినా 1 to 5th క్లాస్ బోనాఫైడ్లు అయితే చాలా ఇంపార్టెంట్ అనేది దీంతో మనకు తెలుస్తుందండి. అయితే రోల్ నెంబర్ 21 సీరియల్ నెంబర్ 21, 22, 23 నేమ్ ఆఫ్ ది బోర్డ్ అండ్ హాల్ టికెట్ నెంబర్ 10th క్లాస్ డీటెయిల్స్ అండి ఇది. అయినా ఇవన్నీ కూడా అడుగుతుంది 10th క్లాస్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ పాస్, జీపీఏ మార్క్స్ ఎప్పుడు వచ్చింది అనేది. అయినా ఇవన్నీ మీరు జాగ్రత్త పెట్టుకోండి, ఆల్రెడీ మీ దగ్గర ఉండే ఉంటాయి కానీ మనం ఇంకా అలర్ట్ చేయడానికి చెప్తున్నాను. ఇంటర్కి సంబంధించినటువంటి 10+2 అనేది గ్రూపు, నేమ్ ఆఫ్ ది బోర్డ్, హాల్ టికెట్ నెంబర్, పోస్ట్, మ్యాక్సిమం మార్క్స్ అండ్ సెక్యూర్డ్ మార్క్స్ అండ్ పర్సంటేజ్ అనేది కూడా అడుగుతున్నారు. అయినా ఈ ఆల్రెడీ ఈ పేపర్ గురించి నేను ఆల్రెడీ మొత్తం క్లియర్ కట్గా ఇంకో వీడియో చేశాను, అది లింక్లో నేను లింక్ ఇస్తాను కింద. ఇంకా మెథడాలజీ ప్రతిదీ అడుగుతున్నారండి. ఇవన్నీ డీటెయిల్స్ మీరు పెట్టుకొని క్లియర్గా చూసుకోండి, అది జాగ్రత్త పడండి. మీకు ఇంకోసారి కంగ్రాచులేషన్. అయినా మీకు కంగ్రాచులేషన్ చాలా నేను హిందీకి సంబంధించినటువంటి చాలా వీడియోస్ నేను ఇందులో పెట్టానండి. నేను హిందీ గ్రామర్ చెప్తూ ఉంటానండి, ఒక హిందీ టీచర్ నేను. అయితే కొద్దిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే నేను హిందీకి సంబంధించినటువంటి ప్రతి క్లాసెస్ నేను పెడతాను. టెట్, డిఎస్సి కానీ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ నుంచి ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరికొన్ని వివరాల కోసము మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.